వారానికో కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జాతీయ స్థాయి నేతలు ఇలా వారానికోసారి వస్తున్నారంటే పార్టీకి మంచి మైలేజ్ రావాలి. స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్టు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. కానీ అదేంటో ఇప్పటికే 5-6 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినా ఇక్కడ బీజేపీలో మాత్రం ఆ జోష్ లేదు. ఒకరా ఇద్దరా ఒకరి వెంట ఒకరు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. జిల్లాలో చక్కర్లు కొడుతున్నారు. సాధారణంగా కేంద్ర మంత్రి స్థాయి నేతలు వస్తున్నారంటే ఇక్కడ బీజేపీలో హడావిడి కనిపించాలి. వారి సాయంతో ఇక్కడ పార్టీని బలోపేతమయ్యేలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవాలి. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం కదలికే లేదు. కేంద్ర మంత్రులు రావటం పోవటం తప్ప పార్టీ కోసం ఇది చేశామని చెప్పుకోవడానికి గొప్పగా ఏ కార్యక్రమం లేదు. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులతో పర్యటనలు నిర్వహించి బలోపేతం చేయాలనేది కేంద్ర పార్టీ ఆలోచన. ఐడియా అయితే బానే ఉంది, కానీ అమలు చేస్తున్న పద్ధతే సరిగ్గా లేదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే వస్తున్న నేతలెవరూ అంత పేరున్న వాళ్లు కాదు. వాళ్లు వస్తున్నారంటే జనం కాదు కదా, కనీసం కార్యకర్తలు కూడా తరలివచ్చే పరిస్థితి కనిపించట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో కేంద్ర మంత్రులు హంసరాజు గంగారాం ఐరి, బీరేందర్ సింగ్, సంతోష్ గంగ్వార్ పర్యటించారు. జిల్లాలో తిరిగారు. వీరి పేర్లు మొహాలు తెలంగాణ జనానికి అస్సలు పరిచయం లేదు. అసలు జాతీయ స్థాయిలోనే వీరి పేర్లు వినిపించేదే తక్కువ. అలాంటి వారి పర్యటనలతో పార్టీకి ఒరిగేదేమీ లేదన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పొరుగు రాష్ట్రానికి చెందిన మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లాంటి వాళ్ల పర్యటనలకు అంతో ఇంతో ఆదరణ లభిస్తోంది. కానీ పేర్లు కూడా సరిగ్గా తెలియని కేంద్ర మంత్రులను తెలంగాణలో తిప్పటం వల్ల పార్టీకి నయా పైసా లాభం కూడా లేదన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. జన్ధన్ యోజన, ముద్ర బ్యాంక్ లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్ని రాష్ట్రంలో ప్రారంభించడానికి కేంద్ర మంత్రుల్ని పంపటం మంచిదే అయినా కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించారని చెప్పుకోవటానికి తప్ప ఆ టూర్ ఏ విధంగానూ పార్టీకి ప్లస్ కావటం లేదని అనుకుంటున్నారు. కేంద్ర మంత్రులు 3-4 కాదు, ఇదే పద్ధతిలో 10 మంది వచ్చి తిరిగినా వచ్చేదేం లేదంటున్నారు. గతంలో మెదక్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం కోసం ప్రకాష్ జవదేకర్, సదానంద్ గౌడ్ లాంటి ప్రముఖ మంత్రుల్ని రంగంలోకి దించింది బీజేపీ. పార్టీ బలోపేతం కోసం అలాంటి కృషి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.